యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హే ఆగండి ఆగండి ఆగండి. వాళ్ళు చెప్తే వింటారా ఎస్ఐ గారు? నేను చెప్తే వినరా? కేసు పెట్టింది వీళ్ళు మేడం, అప్పుడు వీళ్ళ మాటే కదా వినాలి. కరెక్ట్ గా చెప్పారు ఎస్ఐ గారు. అత్త, అంతగా మీ తమ్ముని ఏడిపించుకోవాలనుకుంటే నా దగ్గర ఒక చిన్న కండిషన్ ఉంది. కండిషనా? అదేంటో చెప్పు. నువ్వేం చెప్తావో అది చేస్తాను. అయితే అది ఇక్కడ చెప్పను. ఓ పలి పక్కకు పద. ఎందుకు? పక్కకెళ్ళడానికి వివరణ కావాలా, మీ తమ్ముడి విడుదల కావాలా? మా తమ్ముడి విడుదలే కావాలి. అయితే నువ్వు పక్కకి రావాలి. పద. అయ్యో కర్మ కర్మ కర్మ. పద పద. పదండి. పద. ఉండబోయేసయ్యా, మా కొత్తదుండు వదులు. ఆ కండిషన్ ఏంటో చెప్పు. అత్త, నేను నా మొగుడు వేడి వేడి పొయ్యిల దగ్గర ఎంతో కష్టపడి సెమటోర్చి రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదిస్తే మీ గుండు తమ్ముని పంపించి మా డబ్బు మొత్తం ఎందుకు దోసుకోవాలనుకున్నావో నాకు బాగా తెలుసత్తా. ఏం తెలుసు? ఏంటా? నిన్ను వదులుకొని నీ ఇల్లు దాటి వచ్చినందుకు మాకు తినటానికి తిండి లేక, ఉండటానికి నీడ లేక, అష్ట కష్టాల్లో అల్లాడిపోవాలని, ఆ బాధని భరించలేక కాపాడు కాంతమ్మ తల్లి అని నీ కాళ్ళట్టుకోవాలని ఇదంతా ప్లానింగ్ చేసావు కదూ? ఓహో, అలా అని కలలు కంటున్నావా? అయినా నేను కాదనుకొని గెంటేశాక నువ్వెలా బతికితే నాకేంటి, నువ్వెలా చస్తే నాకేంటి? నాకలాంటి దురాశలేం లేవు. చా, నమ్మేశాలే. మా కాంతమత్త నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు చెప్తుందని ఎప్పుడో నమ్మేశాము. సర్లే, పనిగట్టుకుని మరీ ఇలా పక్కకి పిలిచింది ఇలా సోది చెప్పడానికా లేదా కండిషన్ చెప్పడానికా? చెప్తాను. చేసిన తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపడ్డట్టు నువ్వు కూడా పడాలి కదా. అంటే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని ఏడమంటావా ఏంటి? కాదమ్మా, మా దగ్గర 10,000 కొట్టేద్దాం అనుకున్నావు కదా, దానికి ఒక 10 రెట్లు ఇస్తే చాలు. మావయ్య చింతామణి జైలుకి వెళ్లకుండా దర్జాగా ఇంటికి వస్తారు. ఏంట్రా, మీ దగ్గరున్న 10,000కి 10 రెట్లా? అంటే 1,00,000 రూపాయలు లంచం ఇవ్వాలా? నువ్వు లంచం అనుకుంటావో, నీ తమ్ముణ్ణి మరదల్ని ఒగ్గేసినందుకు మాకిచ్చే కానుకనుకుంటావో నీ ఇష్టం. నువ్వు మాకు 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళిద్దరూ నీతో పాటు ఇంటికొత్తారో, లేదనుకో ఎస్ఐ గారితో పాటు స్టేషన్కి పోతారు. పాపం. అదే గాని జరిగిందనుకో, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ కాకినాడ కాంతమ్మ గారి తమ్ముడు దొంగతనం చేసి జైలుకెళ్లాడని కాకినాడ మొత్తం కోడే కోసిందనుకో, అప్పుడు పోయేది ఎవరి పరువు? మా అమ్మ పరువే. అదే బావా. అత్తా, అదే జరిగితే కొత్తగా ఎమ్మెల్యే సీట్ ఇయ్యాలనుకున్నా ఆ భూపతిరాజు గారు మీకు సీట్ ఇస్తారంటావా? చచ్చిన ఇవ్వరు చిట్టమ్మా. లేదు 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 లేదు, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఎమ్మెల్యే సీట్ కావాలి. అయితే నాకు చేతిలో 1,00,000 రూపాయలు పడాలి. ఒరే గుండెదవా, నా చేతులతో నేనే 1,00,000 రూపాయలు ఇచ్చేలా చేసావు కదరా దరిద్రుడా. సర్లే, కార్లో ఉన్నాయి, తీసుకొస్తానుండండి. ఇదిగో 1,00,000 లెక్క పెట్టుకో. పర్లేదత్తా, ఒక నోటు తక్కువైనా కేసు వెనక్కి తీసుకొని మళ్ళీ కేసేసి మరి లోపలికి పంపించేస్తానుగా.
నోరు తెరిసింది సాల్ గానీ ఆ, ఎస్ఐ గారు జీపు డోర్ తెరవక ముందే మనం అక్కడికి వెళ్దాం పద. పదమ్మా. సరే. ఎస్ఐ గారు, మా గుండెనేకి ఓ 2 రోజుల నుంచి మతి స్థిమితం సరిగా లేదండి. అందుకే పిచ్చి పిచ్చి పనులన్నీ సత్తున్నాడు. పిచ్చి పిచ్చి పనులా? ఓహో, మా అక్కల చెప్పినట్టు ఉంది. ఇప్పుడు నేను పిచ్చోళ్ళ యాక్టింగ్ చెయ్యాలి. బొక్కలు మళ్ళీ బొక్కలు. నా బుగ్గలు పట్టుకుంటావేంటి? నువ్వు ఆ సినిమాలో పోలీస్ గెటప్ లో భలే ఉన్నావు తెలుసా? హే బొక్కలు మళ్ళీ మగ్గలు. ఆగు. బొక్కలు ఆగరా. మళ్ళీ మగ్గలు. అదే, అయ్యో, అదే, ఆగరా. చూశారు కదండి, వాడికి మతిస్థిమితం తప్పినట్టుంది. ఇలాగే పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఆ పిచ్చి వల్లే వీళ్ళ దగ్గర దొంగతనానికి వచ్చుంటాడు. అంతే తప్ప వాడు దొంగ కాదండి. ఓహో, అలాగా. ఇంకా నయ్యం, స్టేషన్కి తీసుకెళ్లేదు. అందరినీ కొరుకుండేవాడు. సరే సరే, మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి మా పని మేము చూసుకుంటాం. అలాగే సార్. కానిస్టేబుల్స్ పదండి, వెళ్దాం. ఏయ్. ఆ, ఆ, ఆ. అక్క, నాకు నిజంగానే పిచ్చి పట్టింది. ముత్యాల సెమ్మ చెక్క, రత్నాల సెమ్మ చెక్క, ముత్యాల సెమ్మ చెక్క, హా, ముత్యాల సెమ్మ చెక్క, రత్నాల సెమ్మ చెక్క, తాననినా తాననినా. తాననినా తానని తానని తాననినా రేయ్, చెత్తదవా. ఈ పర్ఫార్మెన్స్ ఎస్ఐ గారు ఉన్నప్పుడు చేయాలరా, ఆయన వెళ్ళాక కాదు. దిక్కుమాలినదవా, ఇదంతా నీ వల్లే జరిగింది. పదండి. కాంతమత్త, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ మా జోలికొచ్చినా, మా బతుకుల్లో ఏలెట్టాలని చూసినా ఇప్పటికీ ఇల్లాచుతో ఆగాను. తర్వాత ఆస్తి మొత్తం రాయించేసుకుంటాను. జాగ్రత్త. ఏ గుండనియా, నువ్వు పిచ్ యాక్టింగ్ కంటిన్యూ చేసుకో. ఎందుకైనా మంచిది, పోలీసులకి దొరకకుండా ఉంటావు. బావా పద. అలాగే చిట్టమ్మ. సారీ అక్క. రేయ్, ఆ, రోడ్డు మీద కొడితే బాగుండదని ఆగాన్రా. ఇంటికెళ్దాం పదండి. అలాగే రాయవే. అరే రే రే, తమ్ముడు గారు, మరదలు గారు అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. మేము రాము. వద్దక్క, రామక్క. రారా. ఏరా బోడిగుండెదవా, చిట్టమ్మ దగ్గరున్న డబ్బు కొట్టేసి తినడానికి తిండి లేక వాళ్ళందర్నీ కష్టాల్లోకి నెట్టేసి నా కొడుకుని నా ఇంటికి తిరిగొచ్చేలా చెయ్యరా అంటే నువ్వేం చేసావురా? అసలు 10,000 పోగొట్టి నాతోనే 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టిస్తావురా నిన్ను? అబ్బా అక్క. కాంతమ్మ గారండి, ఇందులో మా తప్పేం లేదండి. అప్పటికి వాళ్ళ కళ్ళల్లో కారం కొడదామని తీసుకెళ్ళామండి. కానీ వాళ్లే తిరిగి మా కళ్ళల్లో కారం కొట్టారండి. ఏయ్, చేత కాకపోతే చేత కాదని చేతులు కట్టుకొని కూర్చోవాలి. అంతేకాని తగుదునమ్మా అని ప్రతి దాంట్లోనూ తల దూరిస్తే తల వంపులు మీకు కాదు, నాకొస్తాయి. అక్క, ఆ సిట్టమ్మకి మాతో గెలిసే శక్తి లేక పోలీసులు పిలిపించిందక్క.
లేదంటే సిట్టెమ్మ అంత చూసేసేవాళ్ళం. రేయ్, చిట్టమ్మ అంతు చూడ్డం కాదురా. నేను రాకపోయుంటే మీ గొంతు మీద కాలేసి తొక్కుండేది. పనికి మాలిన వెధవని, పనికి మాలిన వెధవ. చూశారుగా, మీ కళ్ళతో మీరే చూశారు కదా. అత్తనన్న జాలి కనికరం లేకుండా నా దగ్గరే ₹1,00,000 లంచం వసూలు చేసింది. దాని దగ్గరున్న డబ్బులు మిమ్మల్ని దొంగిలించమంటే నా దగ్గరున్న డబ్బులు వదిలించుకునేలా చేస్తారా? చిచి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే రేపు నా మొహాన్న ఎవడన్నా ఓటేస్తాడా? నీ మొఖానికి నేను ఓటింగ్ చేస్తానక్క. అదే ఓటు నీకే వేస్తానక్క అంటున్నాను. గుండు మీద గుండ్రాయితో కొట్టేస్తాను. ఏమనుకున్నావు? అమ్మో, బండరాయి మొహోడా. నా కర్మేంటో కాని ఆ చిట్టమ్మ మీద దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి నాకే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంతమ్మ గారు, ఆ చిట్టమ్మ ముందు ఓడిపోయినందుకు మీకెంత బాధగా ఉందో అంతకు 100 రెట్లు మాకు బాధగా ఉందండి. కానీ మేం మీలాగా ఆవేశపడట్లేదే. ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నాం. హా, తెలివి ఆలోచిస్తున్నావు. వా, ఒకసారి ఇట్రా. పోవే. తెలివా? ఆ? నీ తెలివితేటలు నా దగ్గర కాదే, ఆ చిట్టమ్మ దగ్గర చూపించాల్సింది. కొత్త చింతకాయ దంచినట్టు చెత్త చెత్తగా దంచుండేది. ఇక మీదట మీ ఇద్దరిని పంపిస్తే నా చెప్పు తీసుకొని కొట్టండి. ఆ? అంత మాట అనకక్క. ఇంకొక అవకాశం ఇవ్వక్క, నిరూపించుకుంటాం. ఎందులోరా? నా చేతిలో డబ్బులు ఎలా పోగొట్టాలా అనా? లేదక్క, సిట్టెమ్మ రేపో మాపో పాడి గేదెలను కొనబోతుందంట. మళ్ళీ పాల వ్యాపారం చేయబోతుందంట. అంతేకాదమ్మా, ఈరోజు క్యాటరింగ్లో డబ్బులొచ్చాయి కదా, అదే ఊపిలో తనే సొంతంగా క్యాటరింగ్ కూడా పెట్టబోతుందంట. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? వంటలు చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నామమ్మా. ఓహో, అంటే ఈ చిట్టమ్మ గారు మళ్ళీ మిఠాయి కొట్టు చిట్టమ్మ అవతారం ఎత్తబోతుందన్నమాట. ఒట్టి మిఠాయినేంటక్క, పాల వ్యాపారం కూడా చేయబోతుందంట. లేదు, అది వ్యాపారం చేయడానికి వీల్లేదు. డబ్బులు సంపాదించడానికి అస్సలు వీల్లేదు. అదే గనక జరిగితే నా కొడుకు నా వైపు కన్నెత్తి కూడా చూడ్డు. శాశ్వతంగా దాని దగ్గరే ఉండిపోతాడు. అంటే అన్నామంటారు కానీ కొడుకు మీద అంత ప్రేమ కారిపోతున్నప్పుడు ఆయన గారిని ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదమ్మా. బలవంతంగా బయటికెందుకు పంపించారు? ఆ? తమరు చెప్పలేదు అని ఇప్పుడు చెప్పాను కదమ్మా. త్యాగం చేసిన త్యాగమూర్తే ఈ కాంతమ్మ. అమ్మా, త్యాగం అంటే మీరు కదమ్మా బయటికెళ్ళాలి. కన్న కొడుకుని కన్న కూతుర్ని బయటికి పంపితే త్యాగం ఎలా అవుతుందమ్మా? ఏదో లాజిక్లు అడక్కు. గుడ్లలో పొడి చేస్తానేమనుకున్నావో? తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలా అన్నమ్మా. ఒరే అవతారం, చిట్టమ్మ పాల వ్యాపారం స్టార్ట్ చేసిందంటే కాకినాడలో సగం మంది దాని దగ్గర వెళ్లి పాలు కొంటారు.
అలా జరగకూడదంటే ఆ వ్యాపారం ఆగిపోవాలి. అర్థమైందక్క. ఈసారి మాత్రం మిస్ అవుదక్క. ఖచ్చితంగా దాని పాల వ్యాపారం మొత్తం నాశనం చేసే తీరతాం. ఈసారి వెళ్ళేటప్పుడు దీని బాబుని కూడా తోడు తీసుకెళ్ళండి. మా నాన్న మీద మీకెంత నమ్మకం అమ్మా? నార్మల్ నమ్మకమా నీ బొంద? పొరపాటున చిట్టమ్మకి దొరికితే నా తమ్ముణ్ణి కాపాడుకోవడానికి పక్కన ఎవరైనా పనికిమాల ఎద ఉండాలి కదా. అందుకే మీ నాన్నని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ? ఆయన ఈసారి దొరికిపోతే మీ తమ్ముణ్ణి కాపాడి మా నాన్నని జైలుకు పంపిస్తారండి. అంత బాధగా ఉంటే మీ నాన్నతో పాటు నువ్వు కూడా వెళ్ళు. ఆ? ఆ? ఆ, వద్దండి వద్దండి, వద్దు వద్దు. వామ్మో, చూడపోతే ఇది మా నాన్ని నన్ను జైలుకి పంపించేలా ఉంది. తమ్ముడు, చెప్పింది గుర్తుందిగా? ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. మాకు వదిలేయక్క. ఈసారి సక్సెస్ఫుల్గా తిరిగొస్తాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాధ్యమైనంత త్వరగా నా కొడుకొచ్చేయాలి. ఆ తర్వాత నా కూతురు కూడా తిరిగొచ్చేయాలి. అలాగే అక్క. నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. హ్మ్. ఇదిగో, నీ అల్లుడు నీ మేనకోడలు అందరూ ఇంట్లో తగలబడితే ఆస్తి మనకెప్పుడొస్తుంది? ఓసి పిచ్చిదానా, అల్లుడు ఇక్కడికి రావడం కాదే. ఈసారి మనం కొట్టే దెబ్బకి సిట్టమ్మ దాని ఫ్యామిలీ కాకినాడలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే లేకుండా చేస్తాను. సూపర్ అయ్యో. అదే మాట మీదుండు. మళ్ళీ అల్లుడు కోడలు అని కరిగిపోయి నెత్తినెక్కించుకుంటావేమోనని ఓ భయపడ్డాను. ఊరుకోవే, తొందరలో మనకి పిల్లలు పుట్టాలా? వాళ్ళ కోసం మనం అంతో ఎంతో ఆస్తులు కూడబెట్టాలా? అంతో కొంతేంటి, ఈ ఆస్తి మొత్తం మందే కదా. సంపేత్తను. ఏమనుకుంటున్నావు? మా అక్కకు సగం, నాకు సగం. నీకు బాగుపడే లక్షణాలు లేవరో గుండెదవా. అందుకే నా జాగ్రత్త నేను పడతాను, ఈ ఆస్తంతా చక్కబెడతాను. సరేలే. చూడమ్మా, భయపడాల్సిన పనేం లేదు. బాబుకి నార్మల్ ఫీవరే వచ్చింది. నేను చెప్పిన సిరప్స్ డైలీ 2 times వాడండి. అలాగే యాంటీబయాటిక్స్ రాసిచ్చాను కదా, అవి 2 times వేయండి. ఫీవర్ తగ్గిపోతుంది. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకురండి అమ్మా, సరేనా? చాలా థ్యాంక్స్ డాక్టర్, ఇక్కడి వరకు వచ్చినందుకు. భలేవారండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా చిట్టమ్మ చాలా తక్కువ రేట్లకే స్వీట్లు తయారు చేస్తుంది. అలాంటి మా చిట్టమ్మ పిలిస్తే నేను రానా? డాక్టర్లు అంటేనే దేవుళ్ళు అంటారు, మీరు డాక్టర్లలోనే దేవుళ్ళు. సో తీసుకోండి. థ్యాంక్ యూ. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. ఉంటాను. ఓకే సార్. వదినా, డాక్టర్ గారు ఏం చెప్పారు అయినా కదా? నా అల్లుడికి వచ్చింది మామూలు జ్వరమంట, కంగారు పడొద్దు అన్నారు. 2 పూటల మందులేసావంటే రేపే పాటికల్లా జ్వరం తగ్గిపోతుంది. మా అమ్మ దుర్మార్గురాలైనా ఒక మంచి పని చేసింది చిట్టమ్మ. ఏటది నాది? నన్ను ఇంట్లోంచి గెంటుతూ ఒక దేవతని తోడుగా ఇచ్చి మరీ పంపింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? చిట్టమ్మ, అందరూ ఆడపిల్లల్ని అత్తవారింట్లో ఇబ్బంది పెడుతుంటే నా కర్మేంటో నా పుట్టింటి వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కడుపులో దాచుకోవాల్సిన కన్న తల్లి కసాయి దానిలా మారి పసిగుడ్డు అని కూడా చూడకుండా నన్ను నా బిడ్డని మెడబట్టి బయటికి గెంటేసింది. కానీ తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి చిట్టమ్మా? నీకు చేతులెత్తి మొక్కడం తప్ప. అజయ్ వదినా, ఏటి మాటలో? నువ్వెవరో నా వదినవి, అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి. ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయకు.
దా 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 ఎరా దూడని అక్కడ కట్టేయి, కట్టేరా. ఇదిగో దాన్ని అక్కడ కట్టేరా. రేయ్ జాగ్రత్త కట్టేరా, నేను గడ్డెట్టుకొచ్చేస్తాను. ఇదిగా అమ్మాయి నాన్నయ్. అమ్మా వదిన ఎప్పుడు తినిందో ఏటో, అన్నం వండావా? సరే అందరికీ వడ్డించు, అందరం కలిసి భోజనం చేద్దాం. ఇలా అందరం కలిసి తిని ఎన్నాళ్ళైందో.